అభివృద్ధి సంక్షేమ నిధులను దారి మళ్లించేసిన గత వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఏలూరు జూట్ మిల్ జంక్షన్ సమీపంలో మున్సిపల్ డిపాజిట్ ఈఎస్ఎస్సీఎల్ ఫండ్స్ 5 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా ఏలూరు కాలువపై నూతనంగా నిర్మించనున్న 4 వరుసల వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులతో కలిసి రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథికి ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటిల్ చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. వైసీపీ పాలకులు, ప్రజా ప్రతినిధులు ఏలూరు స్మార్ట్ సిటీ నిధులను సైతం దారి మళ్లించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆలస్యం చేసేందుకు కారణమయ్యారని మండిపడ్డారు. అలాగే ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద తలెత్తిన సమస్య విషయంలో కూడా ఎమ్మెల్యే చంటి సమయస్ఫూర్తితో స్పందించారని మంత్రి కొలుసు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వ పాలకులు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారని మండిపడ్డారు. అందరి సహకారంతో తిరిగి బ్రిడ్జ్ నిర్మాణానికి తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే బడేటి చంటి చూపుతున్న చొరవ ప్రశంసనీయమని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆలోచనల్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. కార్యక్రమంలో ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు లంకపల్లి మాణిక్యాలరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నాయకులు బెల్లపుకొండ కిషోర్, వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు, గోడవల్లి వాసు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి 5 సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వానికి ప్రజల సమస్యలు, ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలి అనే దానికంటే కూడా వారికి నచ్చిన దానికే, వారికి నచ్చిందే అది ప్రజలకి నచ్చాలి అనే ఉద్దేశంతో, ఆలోచనతో పనిచేసింది అనటానికి ఇది తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఏదేమైనా కూడా మన గౌరవ శాసనసభ్యుడు చంటి గారి కృషితో మరి మున్సిపాలిటీ నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఏలూరు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. దీనికి ఇంకా అదనంగా నిధులు కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి మరి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను, ఎంపీ గారు అందరూ కూడా కలిసి చేస్తాం తప్పకుండా. మరి మేయర్ గారు కూడా దీనికోసం చాలా కృషి చేశారు. గతంలో ఎన్నో అడ్డంకులు ఉండటం మూలంగా ఆమె చేయలేకపోయినా కూడా మరి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే ప్రజల సమస్యలు, ప్రజల వసతులు, ప్రజలకి సౌకర్యం అత్యంత ప్రాధాన్యంగా పరిపాలన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే ఈ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇటు చెరువు ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ ట్యాంకు, మరి దాని విషయంలో కూడా మరి చంటి గారు చొరవ తీసుకుని మరి పెద్ద ప్రమాదం నుంచి, లేకపోతే ఏలూరు ప్రజలకి తీవ్ర నష్టం, తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల నుంచి కూడా మరి ఆయన సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి దాన్ని కొంత అరికట్టడం జరిగింది టెంపరీగా. దానికోసం కూడా 5 కోట్ల రూపాయలతో మరి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెట్టారు. మేమిద్దరం కలిసి మంత్రి గారిని ఒప్పించి దాన్ని కూడా పర్మనెంట్ రెస్టోరేషన్, ఆ సమస్య భవిష్యత్తులో తలెత్తుకోకుండా ఉండే విధంగా కూడా చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని 2 కళ్ళలాగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటికి ఏదైతే పంపుల చెరువు దగ్గర 4 లైన్ బ్రిడ్జికి కృష్ణ కాలువ మీదుగా మరి సుమారు 5 కోట్ల రూపాయలతో మరి బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకి మరి విచ్చేసినటువంటి మంత్రి పార్థసారథి గారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇది 5 సంవత్సరాలుగా దీనికి స్మార్ట్ సిటీ ద్వారా 5 కోట్ల రూపాయలు ఫండ్ మున్సిపాలిటీ ద్వారా గ్రాంట్ అయింది.
దీన్ని డబ్బుని మళ్ళీ వేరే దానికి మార్చడం, ఆ డబ్బుల్ని మళ్ళీ వాళ్ళు వాడుకోవడం, దాన్ని అలా కోల్డ్ స్టోరేజ్లో పెడతాం జరిగింది. వచ్చిన సంవత్సరం లోపే మరి దీన్ని శంకుస్థాపన చేసి మళ్ళీ 5 నెలల లోపే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసేటట్టుగా ఫస్ట్ టైం మరి కృష్ణ కాలువ మీద 4 లైన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ టైం పడుతుంది మనకి ఏలూరు నియోజకవర్గానికి. మరి దీనికి కూడా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇందులో ఎవరో కూడా వ్యత్యాసాలకి పోకుండా కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ అవసరం అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా దానికి వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ కూడా మరి ఏదైతే సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందో దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మన ఏలూరు నగరానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మరి గౌరవ మంత్రివర్యుల గారి దృష్టికి కానివ్వండి, అలాగే గౌరవ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి ఇక్కడ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని 4 లైన్స్ బ్రిడ్జిని మరి 5 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేపట్టేందుకు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో మరి కొన్ని కారణాల వల్ల మరి అవి వాయిదా పడటం జరిగింది. కానీ ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో మరి తొందరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఏలూరు నగరంలో మరి రామకృష్ణాపురం వద్ద జూట్ మిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి శంకుస్థాపన చేయడం చాలా మంచి శుభపరిణామం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా మంత్రి గారు, గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా రష్గా ఉండేటువంటి ఏరియా. ఇది ఇక్కడ నుంచి పెదపాడు మీదుగా అటు హనుమాన్ జంక్షన్ వరకు కూడా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. ఈ బ్రిడ్జి చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఎప్పుడో పూర్వం కట్టినటువంటి బ్రిడ్జి అది కూలిపోయే స్థితికి వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల క్రితం వేయవలసినటువంటిది అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క తప్పిదం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు ఏదైతే ఏలూరులో ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణం ఆ సమస్యల పరిష్కారం వైపు పనిచేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి సంవత్సరం కూడా కాకముందు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు నగరాన్ని సుందరవరంగా తయారు చేసే దిశగా మరి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానాలని బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.